హాయ్, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఎలా ఉన్నారు? నేను ఈరోజు క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత గోడంబి వేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత మసాలా దినుసులు అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసి మసాలా దినుసులు వేసి బాగా కొంచెం వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం మగ్గించాలి. దాని తర్వాత గోడంబి వేసి కొద్దిగా అది కూడా బాగా మగ్గేటట్లు కొంచెం రోస్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాప్సికమ్ని వేసి బాగా అది కూడా కొద్దిగా మగ్గించుకోవాలి. బాగా క్యాప్సికమ్ హాఫ్ బాయిల్ కావాలి. హాఫ్ బాయిల్ అయితేనే కొంచెం కలుపుకొని హాఫ్ బాయిల్ అయినాక మనం టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటాస్ కూడా వేసి బాగా కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి అవి కూడా. తర్వాత నేను 1.5 కప్పుకు 2.5 కప్పు బాస్మతి వాటర్ తీసుకున్నాను. వాటర్ మళ్ళిన తర్వాత దాంట్లోకి మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, బిర్యానీ మసాలా అన్నీ వేసి కొద్దిగా బాగా వాటర్ అనేది బాయిల్ కావాలి. బాయిల్ అయిపోయినాక అందులో మనం బాస్మతి రైస్ వేసుకొని బాగా కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి దాని తర్వాత వచ్చేసి కొంచెం కలిపి ఒక 2 విజిల్స్ అనేది పెట్టాలి. కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చాలి. తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా వదిలేస్తే తర్వాత ఓపెన్ చేస్తే బాస్మతి రైస్ సూపర్ వచ్చిందండి.